హిందూ బంధువులందరికీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మరి నా పక్కన ఎవరున్నారు చూస్తున్నారు కదా, ఆధ్యాత్మిక జ్ఞాన శిఖరం నిటల ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. నేను ఇవాళ పాలకొల్లు పక్కనున్న పెనుమదం గ్రామంలో ఉన్నాను. శ్రీ ఉమా అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఏంటి ఇక్కడ ప్రత్యక్షమైన అనుకుంటున్నారా? ఇక విశేషం ఉంది. మనం ప్రతి సంవత్సరం ఎలా మొదలు పెడతాం? పార్టీలతోనో, సరదాలతోనో, సంతోషాలతోనో మొదలు పెడతాం. అది మన శరీరానికి. మరి మన ఆత్మకి ఏం కావాలి? మన ఆత్మానందాన్ని ఏం కలిగించాలి? మన ఆధ్యాత్మిక తృష్ణని తీర్చేది ఏంటి? అది మహారుద్రాభిషేకం. మరి ఆ శివుడి పాదాల చెంత ఆయన సేవలో గనక కొత్త సంవత్సరం మొదటి 3 రోజులు కనుక మనం గడపగలిగితే ఆ సంవత్సరం మొత్తానికి శక్తినిచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాం. గురువుగారి ఆధ్వర్యంలో ఈ యొక్క పెనుమదం గ్రామంలో త్రయాహ్నిక మంగళ చండీ సహిత మహారుద్రయాగం జరగబోతోంది. ఇది ఒక అద్భుతం. మనలాంటి సామాన్యులు మన జీవిత కాలంలో కూడా ఇలాంటి యాగం చేయలేము. అంతటి మహత్తరమైన యాగంలో మీకు కూడా పాల్గొనేలాగా మన ఛానల్, మన ప్రేక్షకులు, వీక్షకులు, భక్తులందరికీ ఒక అద్భుతమైన భాగ్యం కలిగించేలాగా ఈ యాగంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. లేదా మీ యొక్క గోత్రనామాలు మనకు కనుక పంపిస్తే మీ గోత్రనామాలతో ఇక్కడ మీ పేరు మీద పూజ జరిపించి ఆ యొక్క పూజా ద్రవ్యాలు కానీ, ప్రసాదం కానీ మీ ఇంటికి చేర్చేంత వరకు మా బాధ్యత. సో ఈ అద్భుతమైన యాగం మరి ఎక్కడైనా చేయొచ్చు కదా. ఈ అగస్త్య మహాముని నడయాడిన ఈ నేల మీద ఈ అద్భుతమైన శివక్షేత్రంలో ఏముంది మహిమ, ఇక్కడే ఎందుకు చేస్తున్నారు అనేది నేను గురుగారిని అడిగిన ప్రశ్న. అలా కాదు బిఎస్ నువ్వు వచ్చేసే అన్నారు. సో నేను వచ్చేసాను. మరి ఈ క్షేత్ర మహిమ ఏంటి, ఈ యొక్క మహారుద్రయాగం యొక్క శక్తి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ గురుగారు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న మమ్మల్ని ఇక్కడ రప్పించారు. మొత్తం మీద అద్భుతం. అంతా శివాజ్ఞ. నిజంగా అండి, నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఇక్కడ నా వైబ్రేషన్ చూడగానే నాకు అర్థమైపోయింది. ఏంటి గురుగారి యొక్క ఆలయ విశిష్టత? ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఏ మహర్షి అయితే శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని చెప్పి ఉన్నారో అదే ఒక మహర్షి 1000 కోట్ల శివ జపం చేసి ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి 1000 కోట్లు. మనం ఒక ఓం నమ శివాయ అని 108 సార్లే మనం అనలేకపోతాం. అలాంటిది 1000 కోట్ల శివ జపం చేసి ఆ మహర్షి ఒక లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఒక బోర్డు కనిపించింది, పెనుమదం అని రాశారు. అవును. కానీ ఒరిజినల్ గా దీని పేరు ఏంటి అంటే పెనుమేధము. పెనుమేధము అంటే పెద్ద యజ్ఞం జరిగినటువంటి ప్రాంతం. ఓకే. అలాగే ఈ యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు అంటే పాండవుల్లో చివరిగా మిగిలి ఉన్నటువంటి వాళ్ళు పరీక్షిత్ మహారాజు. ఆయన గర్భంలో ఉండగా ఏం చేస్తాడు? అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేస్తాడు. ఓకే. ఆయన మృత శిశువుగా జన్మించి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం చేత బయటపడతాడు. ఓకే. ఆ పరీక్షిత్ మహారాజుని తక్షకుడు అనేటువంటి ఒక పాము కాటేస్తుంది. అవును. ఆ తక్షకుడు చనిపోయిన తర్వాత జనమేజయ మహారాజు, ఆయన యొక్క కుమారుడు జనమేజయ మహారాజు కొంతకాలం పోయాక నా తండ్రి ఒక పాము వల్ల మరణించాడు కాబట్టి పాములు అసలు ఉండడానికి వీల్లేదని ఆయన ఆగ్రహించి సర్పయాగాన్ని చేస్తాడు. అంటే ఇప్పుడు మనం హోమం చేసేటప్పుడు హవిస్సు కింద మనం మామూలుగా ఏదో ఒకటి సమర్పణ చేస్తాం, నవధాన్యాలు, ధాన్యం. కానీ ఒక్కొక్క మంత్రం చెప్పి స్వాహాకారంలో ఒక పామును వేసేసేవారు. అంటే అది నాగులు అనేటువంటి వారు, లేకపోతే నాగరికత లేదు. ఇది తెలిసినటువంటి వాసుకి యొక్క మేనల్లుడైనటువంటి ఆస్తిక మహర్షి ఆ యాగాన్ని ఆపు చేయిస్తాడు. ఓకే. ఓకే. సరే, ఇదంతా మహాభారతంలో ఉండేటువంటి విషయం. ఓకే. అందులో అతిపెద్ద యజ్ఞకుండము అంటే ఈ జనమేజయ మహారాజు చేసినటువంటి సర్పయాగానికి అతిపెద్ద యజ్ఞకుండలు. ఆయన మరి చక్రవర్తి మరి భారతదేశ వ్యాప్తంగా ఒక యాగం చేయండి. ఇప్పుడు మోదీ గారు దేశమంతా యాగం జరిగిందా? మోదీ గారు ప్రతి ఒక్కరిని కొవ్వొత్తులు వెలిగించండి అన్నారు. మనం అందరం ఎలా చేసాం. అలాగే జనమేజయ మహారాజు సర్పయాగం చేయమని దేశం మొత్తాన్ని ఆదేశిస్తే ఆ దేశం మొత్తం మీద అతిపెద్ద యాగశాల యజ్ఞకుండాలు ఏర్పాటు చేసిన ప్రాంతమే ఈ పెనుమేధము. పెనుమేధము పెద్ద యజ్ఞం జరిగిన ప్రాంతం. అది మీకు చూపెడతాను, ఇక్కడ దగ్గరలోనే ఉన్నది. అదంతా పెద్ద గొయ్య కింద ఇప్పటికీ ఉన్నది.
మరి ఇక్కడ ఇంత సర్పాలు బాధపడ్డాయి కదా, ఇన్ని వేల సర్పాలు, ఇన్ని వందల సర్పాలు చచ్చిపోయాయి అని చెప్పి ఉద్దేశంతో అగస్త్య మహర్షి దక్షిణ యాత్ర చేస్తూ చేస్తూ వచ్చి ఇక్కడ అడుగు పెట్టగానే ఆయనకి తెలిసింది, ఓహో ఇక్కడ ఇన్ని పాములు మరణించాయి కదా అని చెప్పి ఓకే. ఇక్కడ ఒక 1000 కోట్ల శివజపం చేశాడు. బా. ఆ 1000 కోట్ల తీవ్రతకి ఒక లింగం ఆవిర్భవించింది. బా. అది ఎంత అద్భుతమైనటువంటి లింగమో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే దాని యొక్క శక్తి కేంద్రము చాలా కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ 1000 కోట్ల జపానికి సంబంధించి. అప్పుడు ఆ లింగాన్ని అగస్త్య మహర్షి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. బా. అందుకని ఆయన పేరు మీదుగా ఉమా అగస్త్యేశ్వర స్వామి వారిగా ఈ లింగానికి ఆ పేరు వచ్చింది. బా. అందుకని ఈ గ్రామం పెనుమేధం వల్ల క్రమేపీ ఏమైంది, పెనుమదం పెనుమదం గా. గ్రామంగా ఓ మారింది. నేను మదం అంటే ఏంటి ఇలా పెట్టారా అనుకున్నా. అమ్మమ్మ ఇంత చరిత్ర ఉందా? అది. అద్భుతం అద్భుతం. కాబట్టి So- ఇటువంటి ప్రాంగణంలో గనక మనం ఒక యజ్ఞం కానీ యాగం కానీ చేస్తే అది చాలా పెద్ద ఎత్తున రిజల్ట్ ఇస్తుంది. ఓకే. నిజానికి చెప్పాలి అంటే ఇప్పుడు చాలా మంది మాకు రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును. వాళ్ళకి మేము చాలా సార్లు ఇక్కడ హోమాలు అవి చేసాం, ఓకే. ఏ ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు, ఉమ్. అన్నీ సక్సెస్ అయ్యి. చూసేటువంటి వాళ్ళు అవును. కూడా ఈ గుడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఉమ్. వాళ్ళకి అన్నీ సక్సెస్ అయ్యాయి. ఓహో. అలాగే కరోనా సమయంలో కూడా మనం ఏం చేయగలం దేశాన్ని దీని నుండి కాపాడడానికి అని అనుకున్నప్పుడు ఓకే. మహాసౌర యాగాన్ని కూడా మేము ఇక్కడే చేసాం. అమ్మా. ఇక్కడికి దగ్గరలోనే ఒక యాగశాల ఏర్పాటు చేసుకుని ఓకే. మహాసౌర యాగాన్ని కూడా ఇక్కడ ఆ కరోనా టైంలో దేశారిష్ట యోగాన్ని దాటడానికి చేయడం జరిగింది. ఓకే. దానివల్ల కూడా ఆ ఊరు, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మరి సూర్యుడే ఆరోగ్యానికి కారకుడు కాబట్టి మహాసౌర యాగాన్ని చేశాం. గురుగారు మేము ఇంట్లో హోమాలు చేస్తుంటాం కదా, హోమాలకు యాగానికి ఏంటి తేడా? హోమము కామ్యార్థం చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, అవును. శనిగ్రహానికి సంబంధించిన దోషం ఉంది, అవును. ఆ హోమం చేస్తారు. లేదు ఏమంటే మేము కొత్త గృహప్రవేశం చేసుకున్నామండి, అందుకని మీరు ఇంట్లో ఏం చేస్తారు, లక్ష్మీ గణపతి హోమం చేస్తారు, ఓకే. వాస్తు హోమం చేస్తారు, ఇలా రకరకాల హోమాలు. యాగము అనేటువంటి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే. ఇది త్రయాహ్నిక. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎస్. మంగళచండీ సహిత మహారుద్రము అని 3 రోజుల దీక్ష. ఓకే. ఈ దీక్ష అనేటువంటిది తీసుకుంటారు యాగంలో. ఓకే. దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే యాగశాల నిర్మాణం దగ్గర నుండి ఆ హోమగుండం ఎంత సైజులో ఉండాలి, దాంట్లో ఏ పదార్థాలు వేయాలి, ఓకే. ఏ మంత్రోచ్చారణ జరగాలి, ఏ దేవతల్ని ఇక్కడికి ఆహ్వానించాలి, ఆవాహన. ఆహా. ఆరాధన చేయాలి, ఇవంతా కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా జరుగుతుంది. ఓకే. మహారుద్రము అనేటువంటిది కూడా అది ఇప్పుడు మనం పత్రి పూజ చేస్తాం. త్రయాహ్నిక అంటే ఏంటి గురు? 3 రోజుల దీక్ష. అచ్చా అచ్చా. ఓహో. త్రయాహ్నిక. ఓకే. 3 రోజుల దీక్ష. మ్మ్. 3 రోజులే ఎందుకు దీక్ష చేపట్టవలసి వచ్చింది అంటే రుద్రము అంటే నమక చమకాలు కలిపితే ఒక రుద్రం. ఓకే. ఇటువంటి రుద్రాలు 11 సార్లు చదివితే ఏకాదశ రుద్రం. అచ్చా. ఈ 11 రుద్రాలని అంటే ఏకాదశ రుద్రాన్ని ఇంకో 11 సార్లు చదివారు అనుకోండి లఘు రుద్రం. ఓకే. ఏకాదశ రుద్రాన్ని 11 సార్లు 11 మంది ఋత్విక్కులు పారాయణ చేస్తే ఆహా. 11 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11 1432 సార్లు రుద్రం. ఓకే. అది శివుడికి అభిషేకం చేయడము, తద్దశాంశం హోమం చేయడము అన్నది జరుగుతుంది. దీన్ని మహారుద్రము అంటే. ఓకే. ఈ సంఖ్యకి ఏమైనా విశిష్టత ఉందా గురుగారు? ఉంది కదా. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఏకాదశం అంటే 11, అవును. దాన్ని 11 సార్లు చేస్తే లఘురుద్రం అంటే అవును. 11 11 121. దాన్ని 11 మంది ఋత్వికులు 11 సార్లు చేయాలి. అవును. ఇది మహారుద్రం. 11 మహారుద్రాలు ఒక అతిరుద్రం. ఓకే. ఓకే. మీకు అర్థమైందా? మ్మ్. ఇదంతా కూడా సంఖ్యామానమే. ఓకే. ఆ సంఖ్య మనం నియత సంఖ్య ఒక సంఖ్య పెట్టుకున్నాం. ఆ సంఖ్యామానానికి తగ్గట్టుగా శివుడికి మనం అభిషేకం చేసి దశాంశం హోమం చేస్తే అది యాగము మహారుద్రము అవుతుంది. ఓకే. శివుడికి చాలా ఇష్టం మహారుద్రం. కానీ చండీని ఎందుకు ఇందులోకి తీసుకొచ్చారు? ఎందుకు చండీ సహిత అనేది? అంటే ఇందులో ఉదాహరణకి మనం ఏం చేసినా పంచాయతనం చేస్తాం. ఓకే. ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం. ఓహో. ఏది చేసినా 5గురికి చేస్తాం. అందుకనే అచ్చచ్చ. పంచాయతనానికి చాలా విశేషం. ఓకే. ఇందులో మొట్టమొదటి రోజు చేసేటువంటి వాటిలో ఈ 5 కలుస్తాయి. ఓకే. విఘ్నేశ్వరుడు, సూర్యుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు. ఈ 5 ఉంటే అది పంచాయతనం. అందుకని శివుడికి చేస్తున్నప్పుడు శివాయ విష్ణు రూపాయి శివరూపాయి విష్ణువే. అవును. విష్ణుమూర్తికి కూడా చేస్తాం. అచ్చా. అసలు ప్రారంభం చేసేటప్పుడే గణపతికి చేస్తాం. అవును. మరి శివుడికి చేసినప్పుడు పార్వతీదేవికి కూడా చేయాలి. మ్మ్. చెయ్యకపోతే మరి ఆయనలో సగం అమ్మవారు. భాగమే కదా. అందుకనే ఇదే యాగంలో ఏం చేస్తూ ఉంటామంటే దశమహావిద్యా హోమం కూడా చేస్తాం. ఓ. చేసి మనం అంతా కూడా దక్షిణాచారంలోనే చేస్తాం. ఓకే. దశమహావిద్యా హోమం చేసి దశమహావిద్యలు అనేవి మరి వామాచారానికి సంబంధించినవి కదా?
కాదు ఆ, కాదు. అమ్మవారి ఆరాధనలో లేదా దశ మహావిద్య ఆరాధనలో సాత్వికమైన పద్ధతి ఉన్నది. అచ్చా, ఓకే మీరు ఎప్పుడైనా గురుచరిత్ర లాంటి గ్రంథాలు చదివితే అందులో తెలుస్తుంది. ఓకే. చాలా విశేషమైనటువంటి వారు, ముఖ్యంగా విశ్వామిత్రుడు లాంటి వారు కూడా తారాదేవిని ఉపాసించినటువంటి విధానం నీలా ఓకే. సరస్వతి అంటారు. ఆమె పలికినటువంటి విధానం దక్షిణాచారంలోనూ దీన్ని సాధించిన వారు ఉన్నారు. ఓహో. రామకృష్ణ పరమహంస ఆయన ఏం వామాచారం ఉమ్, చేశాడు? ఉమ్. దశ మహావిద్యలు ఆయన అవును కరతలామలకంగా ఉన్నాయి అవును కదా. అవును అవును. అలాగే దక్షిణాచార పద్ధతిలో ఆరాధన చేస్తే కూడా అమ్మవారు అచ్చా, పలుకుతారు. ఓకే రైట్. ఇంత అద్భుతమైన మహాయజ్ఞాన్ని ఈ ఊర్లోనే ఎందుకు చేస్తున్నాము, మేము ఎలా పాల్గొనాలి ఇందులో? ఇక్కడే ఎందుకు చేస్తున్నాం ఈ యాగానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం కూడా ప్లేస్. మీరు చూడండి, దేశ కాలమాన పాత్రలు అని కొన్ని ఉంటాయి. అవును. అంటే స్థలం, మనం ఎక్కడ చేస్తున్నాం, కాలము అవును అంటే ఏ కాలంలో చేస్తున్నాం, అవును. అలాగే మనం చేసేటువంటి విధానం, ఈ ఓకే. మూడు కూడా లెక్కలోకి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఈ స్థలాన్ని ఎంచుకున్నాం. అవును. ఈ స్థలంలో అగస్త్య మహర్షి ఒక 1000 కోట్ల శివ జపం చేశాడు. వా. అలాగే సర్పయాగం జరిగింది. అంత మహిమాన్వితమైనటువంటి స్థానంలో ఒక యాగం చేస్తే దానికి చాలా రెట్ల ఫలితం నిజం వస్తుంది. నిజం. కాలం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం ప్రధానంగా యాగం చేయడానికి ఉన్నటువంటి కారణము ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ అంటే జ్యోతిస్వరూపంగా శివుడు ఆవిర్భవించినటువంటి ప్రాంతం ఎప్పుడు అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం. ఓహో. కానీ ఈసారి ఏమైంది అంటే, జనరల్గా ఇప్పుడు కూడా మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం అన్నది ధనుర్మాసం వచ్చాకే వస్తుంది. ఓకే. కానీ ఈసారి మనకి ఏమైందంటే, మరి వచ్చే సంవత్సరంలో అధిక మాసం వస్తుంది కాబట్టి అచ్చా, ధనుర్మాసము అనేటువంటిది కొంచెం ఆలస్యంగా వచ్చి ఓకే. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చే నాటికి మార్గశిరం పూర్తయిపోయింది. అచ్చా, పుష్యమాసంలో వస్తున్నప్పటికీ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఆరుద్రయే మనం తీసుకుంటాం కాబట్టి ఓకే. ఆ ఓకే. సమయంలో ఈశాన్య భాగంలో పరమశివుడు ఆకాశంలో నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. అంటే ఆరుద్ర నక్షత్రం అంటే శివుడి జన్మ నక్షత్రం అండి అది. ఆర్ద్రయ రుద్ర ప్రథమానయేతి అన్నది వేదం. ఉమ్, ఆర్ద్రయ రుద్ర ప్రథమాన అంటే శివుడు మొట్టమొదటగా లింగ రూపంలో ఆవిర్భవించినటువంటిది ఈ ఆరుద్ర నక్షత్రం రోజునే. ఓహో. అందువలనే మనం ఈ ధనుర్మాసంలో ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో శివుడికి ఏదైతే ఇష్టము ఉంటుందో, ఇంకా ఒక శివశాసనం ఒకటి ఉన్నది గురుగారు. మీకు చెప్తాను. ఎవరైతే ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున గురుగారు. శివుడికి సంబంధించినటువంటిది ఉదయకాలంలో అంటే ఈ సూర్యోదయానికి పూర్వమే ఓకే. బ్రహ్మ ముహూర్తం అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పరమశివుణ్ణి అభిషేకం చేస్తారో లేదా ఆరాధన చేస్తారో, శివపురాణంలో విద్యేశ్వర సంహితలో స్పష్టంగా ఏం చెప్పారంటే, శివుడే చేసిన శాసనం, వారు నాకు కుమారస్వామి కన్నా ప్రీతిపాత్రులు అవుతారు. బా 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 బా. అంత అంత శివుడే చెప్పినటువంటి మాట. బా. చాలా మంది దీన్ని చాలా తేలిగ్గా తీసుకొచ్చి, ఏమండే కుమారస్వామి కన్నా ప్రీతిపాత్రులు అవుతారు అని చెప్పి శివుడు చెప్పినంత మాత్రం నిజంగా అవుతారా? నిజమే, ఉంటారు కదా కొందరు శంకి. కొంతమంది అవును అవును. ఇప్పుడు శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతి. శ్రీశైల శిఖరాన్ని చూసినటువంటి వారికి పునర్జన్మ ఉండదు అని శివుడు చేసినటువంటి శాసనం. ఓహో. ఆయన చేసిన శాసనాలు ఇంకా ఏమున్నాయి అంటే, దర్శనాత్ అభ్రసిదసి, జననాత్ కమలాలయే, కాశ్యాంత్ మరణాన్ముక్తి, స్మరణాత్ అరుణాచలే. ముక్తి ఏ విధంగా లభిస్తుంది అని అడిగినప్పుడు నువ్వు చిదంబరాన్ని దర్శించు, ఓకే. ముక్తి వస్తుంది. అలాగే కమలాలయంలో పుట్టు, తిరువాయూరులో పుట్టు, మోక్షం ఇస్తాను. కాశీలో చచ్చిపోతే మోక్షం ఇస్తాను. ఇవన్నీ నిజమా ఓకే అన్న అనుమానం కూడా చాలా మందికి వస్తుంది. నిజమేగా. అవును. ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన. శ్రీశైల క్షేత్రంలో ఒకసారి ఇలా శివుడు పార్వతుల మధ్యలో సంవాదం జరుగుతూ ఉంటుంది. స్వామి, మరి శ్రీశైల ఇదిగో ఇదే శిఖరం. అవును. ఇప్పుడు మీరు స్వామివారి శిఖరం చూస్తున్నారే, అవును. అలాగే శ్రీశైల క్షేత్రంలో పైకి వెళితే త్రిశూల ఆకృతిలో అక్కడ శిఖరం ఉంటుంది. ఓకే. అది చూస్తే మోక్షం ఇస్తాను నేను అన్నాడు. ఇది నమ్మలేదు. పార్వతీదేవి అడిగింది, నిజంగా ఇస్తారా, నేను నీకు చూపెడతానని చెప్పి ఆయన ఒక వృద్ధుడి యొక్క రూపంలో ఈ పాతాళ గంగకి పక్కనే ఆయన మునిగిపోతున్నట్టు చెయ్యిలా పైకి లేపి బురదలో కూరుకుపోతున్నట్టు అరుస్తూ ఉంటాడు శివుడు. పార్వతీదేవి అక్కడ నుంచుని, నా భర్త మునిగిపోతున్నాడు, మీలో ఎవరైనా పుణ్యాత్ములు ఉంటే నా భర్తను కాపాడండి, పుణ్యం చేసిన వాళ్ళే పుణ్యాత్ములే కాపాడాలి, ఎవరో కాపాడడానికి వీల్లేదని ఆవిడంటుంది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు, అమ్మో నాకు పుణ్యం లేదు, నేను పుణ్యం. ఒక వేశ్యా స్త్రీ ఉంటుంది. ఆ వేశ్య ఏం చేస్తుంది, అబ్బా ఇక్కడ నాకన్నా పుణ్యాత్మురాలు లేదు అని చెప్పి ఆయన్ని పైకి లేపుతుంది.
అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే ఆవిడ ఒక మాట నమ్మింది. అమ్మా, నేను శ్రీశైల శిఖరాన్ని దర్శించాను, నేను చేసిన పాపం అంతా పోయింది, పుణ్యము పాపము రెండు పోయే నాకు. ఓకే. బ్యాలెన్స్ అయిపోతేనే కదా ఇంకో జన్మ ఉండదు. పుణ్యం ఉన్నా పాపం ఉన్నా ఇంకో జన్మ వస్తుంది. అవును. అమ్మ, నాకు పుణ్యము లేదు పాపము లేదు, ఇంకా ఏమైనా ఉంటే శివుడి క్షేత్రంలో ఉన్నందుకు పుణ్యము ఉంటుంది, నా పాపం అంతా శిఖరాన్ని చూస్తే పోయింది అని ఆవిడ చేయి పట్టుకుని పైకి లాగితే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. నమ్మకం అనేటువంటిది ప్రధానం. ముఖ్యం. శివ శాసనాన్ని ఎవడైతే నమ్మి శివునికి ఇష్టమైనటువంటి విషయాలను చేస్తాడో ఖచ్చితంగా వాళ్ళకి శివుడు బలుకుతాడు. అందుకనే మనం ఈ మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున పరమశివుడికి అత్యంత ఇష్టమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఈ వైదిక క్రతువుని శశాస్త్రీయంగా, నాకున్నటువంటి చాదస్తం మీకు తెలియదు, శశాస్త్రీయంగా ఒక మనిషి తన జీవితంలో ఎన్ని హోమాలు అయితే చేసుకుంటాడో అన్ని హోమాలని 3 రోజుల్లో చేస్తాం. ఇప్పుడు ఎలా సాధ్యం గురుగారు అన్ని మనం తిరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడ యాగశాల వేస్తారు. ఓకే. ఇక్కడ స్వామివారి యొక్క మండపాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఆగ్నేయ భాగం కాబట్టి యాగశాల వేస్తారు. ఓకే. వేసి మొట్టమొదటి రోజున విఘ్నేశ్వర పూజ చేస్తారు. ఓకే. ఋత్విక్ వరుణం ఉంటుంది. ఋత్విక్కులకి వారికి దీక్ష కింద ఇచ్చి తర్వాత మహన్యాసం చెప్పి శివుడికి రుద్రాభిషేకాలు ఇవన్నీ చేసిన తర్వాత మధ్యాహ్న సమయంలో మొట్టమొదటి రోజు గణపతి యొక్క హోమం. ఓకే. లక్ష్మీ గణపతి హోమం. ఆ రోజునే దక్షిణామూర్తి హోమం, ఓకే. దత్తాత్రేయ స్వామి వారికి హోమం, ఓకే. నవగ్రహ హోమము, నక్షత్ర హోమం, ఇవన్నీ కూడా ఆ మొదటి రోజునే మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత రెండవ రోజు అంటే 2వ తారీఖు, ఓకే, మరలా రెండవ రోజు కూడా పునఃపూజ. ఎందుకంటే మనకు సంఖ్య పూర్తి అవ్వాలి కదా. అవును. 1432 అభిషేకాలు కంప్లీట్ అవ్వాలి, దశాంశం హోమం జరగాలి అంటే రెండో రోజు కూడా అభిషేకాదులు ఇవన్నీ ప్రారంభం అవుతాయి. ఓకే. ఆ రెండవ రోజునే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి హోమాదులు, అలాగే అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి హోమాలు, అలాగే ఇంకా విశేషమైనటువంటి హోమాలన్నీ కూడా పాశుపత హోమాదుల్లో భాగంగా ఆ రోజు చేస్తారంటే వాస్తు, మృత్యుంజయ ఇటువంటి హోమాలన్నీ అందులో చేస్తారు. ఈ హోమాదులన్నీ కూడా ఆ రోజే పూర్తి చేస్తారు. ఇక 3వ రోజు అతి ప్రధానమైనటువంటి రోజు. మన గొప్ప అదృష్టం ఏంటి అంటే ఈసారి పౌర్ణమి ఆరుద్ర 2 కలిసి వచ్చాయి. 3వ తారీఖున చాలా విశేషమైనటువంటి రోజు. ఈ మహారుద్ర యాగానికి ఒక సార్థకత ఏమిటి అంటే 3వ రోజే ఆరుద్ర నక్షత్రం కోసమే మనం ఇదంతా చేస్తాం కదా. అవును. ఆ రోజు 2:30కి దేవాలయానికి వస్తారు. రాత్రి 2:30కి వచ్చి స్వామివారికి సంబంధించిన అభిషేక ద్రవ్యాదులు అంటే విశేషంగా పంచామృతాలు, పళ్ళరసాలు, డ్రై ఫ్రూట్స్, విభూది, అన్నాభిషేకము అనేటువంటిది ప్రత్యేకంగా చేశారు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఏ విధంగా భస్మాభిషేకం జరుగుతుందో స్వామివారికి అలాగే ఇక్కడ భస్మాభిషేకం, అలాగే స్వామివారికి అన్నాభిషేకం. అన్నాభిషేకం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి కానీ, అది చేసిన వాళ్ళకి కానీ, ఆ ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళకి కానీ, ఆ వంశానికి ఎప్పుడూ కూడా కరువు కాటగలరావు. అంత విశేషమైనది. అది 2:30కి మొదలుపెట్టి విఘ్నేశ్వర నమస్కారం చేసుకుని మహన్యాసం చేసుకుని 3:30 ఆ ప్రాంతానికి బ్రహ్మముహూర్తంలో అభిషేకాన్ని ప్రారంభం చేస్తారు. ఉదయం 7 వరకు ఆ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. 3వ తారీఖు నాడు. 3వ తారీఖు ఆ సమయంలో అభిషేకం చేసిన వారు, దాన్ని చూసిన వారు పరమశివుడి శాసనాన్ని అనుసరించి పరమేశ్వరుడికి కుమారస్వామి కన్నా ఎక్కువ ప్రీతిపాత్రులు అవుతారు. ఎప్పుడైతే ప్రీతిపాత్రులు అవుతారో అడిగిందంతా భగవంతుడు మనకి ఇస్తాడు. 2 సార్లు చేస్తా ఉండే ప్రతి సంవత్సరం మహారుద్ర యాగం. ఒకటి ఆషాఢ మాసంలో చేస్తాం, త్రయోదశి, చతుర్దశి, అమావాస్యకి చేస్తాం. ఎందుకంటే ఈ త్రయోదశి, చతుర్దశి, అమావాస్యల్లో కూడా ఆరుద్ర వస్తుంది ఆషాఢ మాసంలో. తప్పితే ఈ మార్గశిర మాసంలో చేస్తాం. ఈ 2 ఈసారి ఇది కొత్త సంవత్సరంలో పడింది. అంటే ఈ 1, 2, 3 తారీఖుల్లో పడ్డ ఈ మహారుద్ర యాగంలో పాల్గొనడం ద్వారా ఒక కొత్త సంవత్సరాన్ని, ఆంగ్ల సంవత్సరాన్ని అత్యంత శక్తివంతంగా మనం ప్రారంభం చేసినట్టు అవుతుంది. అసలు అదృష్టం భగవంతుడు మనకి కలిగించాడు. నిజంగా అసలు భక్తులందరికీ ఒక వరంలాగా చెప్పొచ్చు. నిజంగా అంటే కొత్త సంవత్సరాన్ని శివుడి సమక్షంలో కూర్చొని ప్రారంభించడం అనేది మహిమాన్వితమైనటువంటి దేవాలయం. పైగా మన దగ్గర ఏమంటే నాకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ అందులో పాల్గొంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము ఎంతమంది వచ్చినా బ్యాచ్ల కింద వాళ్ళ చేత ఖచ్చితంగా హోమాదుల్లో పాల్గొనేలా చేస్తాం. అందరికీ శివుడికి సంబంధించినటువంటి సేవలో పాల్గొనేలా చేస్తాం. ఇది ఖచ్చితంగా చేసేటువంటి విషయం. రైట్ గురుగారు, ఇప్పుడు
మామూలుగా గోత్రనామాలు పంపిస్తే చాలు ఇక్కడ మేము చదివి వినిపిస్తామంటారు కదా. అంటే ఎక్కడో కూర్చున్నాం, ఎక్కడో విదేశాల్లోనో లేదంటే ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రాల్లోనో లేదంటే పని ఒత్తిడి వల్ల రాలేకపోయే వాళ్ళకి మనం వాళ్ళ గోత్రనామాలతో చేస్తామంటున్నాం పూజ. ఈ ఋత్విక్కులు చదివే ఈ ఈ ఉచ్చాటన కానీ అవన్నీ మన గోత్రనామాల మీద ఎలా పనిచేస్తాయి గురుగారు? అంటే ఎట్లా దాని కనెక్షన్ ఏంటి లేదు, ఇందులో మీరు ఒకటి గమనించండి, గురుగారు? స్మరణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు కాశీ వెళ్ళారు అనుకోండి, కాశీలో లేదు ఎవరైనా మనం జనరల్గా కాశీ ఎప్పుడు వెళ్తారు ప్రజలు, ఎవరు వెళ్ళినా ఏ పితృదేవతలకు సంబంధించిన ఆరాధన. కాశీలో వాళ్ళ పితరులను వాళ్ళు స్మరించినంత చేతనే భగవంతుడు ఏం చేస్తాడు, ఉన్నతమైనటువంటి లోకాన్ని కలగజేస్తాడు. కాశీలో స్మరణ, అరుణాచలాన్ని స్మరించినంత మాత్రం చేతనే మనకి ఏం చేస్తున్నాడు, మోక్షం ఇస్తున్నాడు. స్మరణ మాత్ర సంతుష్టాయ, దత్తాత్రేయ స్వామి వారిని మీరు ఆరాధన చేశారనుకోండి, ఆయన స్మరణకే పలుకుతాడు. దత్తాన్ని పిలిచామనుకోండి ఆయన పలుకుతాడు. స్మరణకు అంత విలువ ఉన్నది. ఇంకోటి ఏంటంటే, మనం ఇటువంటి యాగంలో గోత్రనామాలు అంటే ఉత్తనే ఎవరు ఇవ్వరు కదా, ఏదో కొంత ద్రవ్యాన్ని యాగానికి వెచ్చించి వాళ్ళు, ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి ద్రవ్యం యాగంలో వినియోగింపబడిందో దాని తాలూకు ఫలితాన్ని వాళ్ళు ఖచ్చితంగా పొందుతారు. ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో వారి పేరు ఉచ్చాటన చేయడం ద్వారానే ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా వారికి వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు దూరత్ర ఉంటారండి పాపం, ఏమంటే మేము పలానా చోట కళ్యాణం చేసుకోవాలి, మేము రాలేము, మా పేరు మీద జరిపించండి, మేము అన్నదానం చేయలేము, మేము డబ్బులు కడతాము, మా పేరు మీద, మీ ద్రవ్యం అక్కడ వినియోగింపబడుతున్నప్పుడు ఖచ్చితంగా దాని తాలూకు ఫలితం మీకు ఉంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం ఉండదు. గురుగారు, ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే, యజ్ఞంలో ఈ హవిస్సు కానీ నెయ్యి కానీ వేస్తుంటాం కదా, ఇవి ఎట్లా దేవుడికి చేరతాయి ఇవన్నీ? చాలా మంచి ప్రశ్న గురుగారు. ఇప్పుడు దేవతలందరూ కూడా ఏం చేశారంటే హవ్యవాహనుడు. హవ్యవాహనుడు అంటే ఎవరు, అగ్నిదేవుడు. మనం ఏమి చేసినా అగ్నే. మీరు గమనించండి, ఏదైనా హుతం అవ్వాలి అగ్నే, లయం అవ్వాలి అగ్నే. ఇప్పుడు చిన్న చిన్న పెంట కుప్పల దగ్గర నుండి పెద్ద పెద్ద యజ్ఞ, ఈ శరీరాన్ని సైతము చేయాలంటే అగ్ని. అగ్ని అనేక రకాలుగా ఉంటాడు. మనం యాగాలు యజ్ఞాలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు అగ్నిముఖం అని చదువుతాం. చత్వారి శృంగాత్రయో అస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసు, అంటే 7 చేతులతోటి 2 నాలుకలతోటి ఇలా మనం అగ్నిముఖం అనేటువంటి దాన్ని ప్రధానంగా చేస్తాం. అగ్నిముఖం అంటే ఏంటంటే, మనం అక్కడ ఏర్పాటు చేసినటువంటిది అగ్నిదేవుని యొక్క ముఖము. ఆయన మనం వేసినటువంటి హవిర్భాగాలను తీసుకువెళ్ళి డైరెక్ట్గా, ఉదాహరణకి గణపతికి ప్రత్యేకించి మనం చెప్తాం, గణానా గణపతికి మంత్రం చెప్పి గణపతి అయ్యదం నమమా అని చదువుతాడు. అంటే ఇది పట్టుకెళ్ళి ఆయన ఏం చేస్తాడు, వెంటనే గణపతికి ఇచ్చేస్తాడు. దేవతలకి మనకి వారధి ఎవరు అంటే అగ్ని. అందుకనే పూర్వం బ్రాహ్మణులు అంటే ఇప్పటికీ చేసేటువంటి వారు ఉన్నారు. అగ్ని కార్యం ఇవన్నీ చేసుకుంటే ఆ వర్చస్సు పెరుగుతుంది. ఆ అగ్ని ముఖము ద్వారానే ఈ హవిస్సు కానీ ఈ మంత్రభాగం ఏవైతే హవిర్భాగాలు ఉంటాయో అవి దేవతలందరికీ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అదే ఆయన పని. అవును, పెళ్లి కూడా అగ్ని సాక్షిగానే చేసుకుంటారు. మనం పంచభూతాత్మకంగానే చేస్తాం ఏం చేసినా. ఇప్పుడు ఈ అగ్నిదేవుడు ఎలా అయితే సాక్షిభూతంగా ఉంటాడో, అలాగే ఈ యాగాలు యజ్ఞాలు జరిగినప్పుడు కూడా ఈ హవిర్భాగాలన్నీ పట్టుకెళ్ళి పలానా దేవతలందరికీ ఆయన ఇస్తాడు. అది ఆయన పని. ఎవరికి చెందాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాడు. కొరియర్ సర్వీస్ ఆయన. అందుకని అగ్నిముఖం అన్నారు ఈ ప్రక్రియ. అగ్ని యొక్క ముఖము. చత్వారి శృంగాత్రయో అస్యపాద ద్వే శీర్షే సప్తహస్తాసు అని చెప్పి మంత్ర భాగం అది ఉంటుంది. ఫస్ట్ అంటే ఎలా పడితే అలా దాన్ని వెలిగించరు. ఉదాహరణకి ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఏ చెత్త కుప్ప తగలెట్టాలనుకుంటే అగ్గిపుల్ల గిలిగిస్తారు, కానీ అక్కడ అలా చేయరు. అగ్నిముఖం ఎప్పుడు కూడా దానికి ఒక ప్రకరణ ఉంటుంది. చతుష్పాత్రం అంటారు, షట్పాత్రం అంటారు. అంటే ఒక ప్రక్రియలోనే అగ్నిని మదనం చేస్తారు. ఇప్పుడు నేను ఒక ఆరణి అంటారు, అరణి. ఇప్పుడు మనం చేసే ఈ యాగంలో కూడా ఏం చేస్తారంటే దానితోనే అగ్ని కర్రతో పెట్టి రాజేసి అది దాన్ని తీసుకుపోయి అప్పుడు మనం యాగాన్ని ప్రారంభం చేస్తాం. ఆ అగ్ని ద్వారానే మనం శివునకు హవిర్భాగాలు ఇచ్చిన. మరి గతంలో ఆయన నిరీశ్వర యాగం చేశాడు, శివుడికి హవిర్భాగం ఇవ్వనన్నాడు. అందునే కదా అంత పెద్ద విధ్వంసం జరిగింది. అధ్వర యజ్ఞం చేశాడు అలా. కానీ ఇక్కడ అందరికీ హవిర్భాగాలు అన్నవి సమానంగా అగ్ని ఆయన ఇస్తాడు. ఇంకోటి గురు, నమ్మకాలు చమకాలు అంటారు కదా, ఏంటి అవి? రుద్రం, నమ్మకం, చమకం.
ఇవి మనకి పంచసూక్తాలని ఉంటాయి. ఓకే. నమకం, చమకం, పురుష సూక్తం ఇటువంటివి పంచసూక్తాలు. ఓకే. ఇప్పుడు ఈ రుద్రంలో నమకం ఉంది. అందులో ఏంటంటే శివుడికి నమస్కారము, పరమశివునికి నమస్కారము. ఓకే. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. ఓ పరమేశ్వర నీకో నమస్కారం. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః, నీ బాహువులకి నమస్కారము. ఇలా అంతా కూడా రుద్రం ఆయన్ని నమస్కరిస్తూనే ఉంటుంది. ఓకే. నమో నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ, నల్లని మచ్చ కలిగి ఉన్నవాడు, తెల్లటి కంఠాన్ని కలిగి ఉన్నవాడు. నమ కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ, గొప్ప జటాజుటాన్ని కలిగి ఉన్నవాడు. అలాగే ఏ విధమైన వెంట్రుకలు లేనటువంటి వాడు. ఇలా ఉంటుందన్నమాట. అంటే రుద్రం ఫుల్ కేశాలు కదా, వెంట్రుకలు లేకపోవడం ఏంటి? అదే గొప్ప విషయం. మీరు నమకంలోనే 5వ అనువాకంలో ఇది వస్తుంది. నమ కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ. కపర్ధి అంటే పెద్ద జటాజూటం కలిగి ఉన్న శివుడు. వ్యుప్తకేశాయ చ, ఒక్క కేశము కూడా నెత్తి మీద లేనటువంటి వాడు. శంకర భగవత్పాదులకి ఏముంది? ఆయన సన్యాసి రూపంలోనే కదా. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఓకే. దక్షిణామూర్తి అంటే శివుడే భూమి మీద జన్మిస్తే నడిచే శంకరులు కదా ఆయన పేరు, ఆదిశంకరులు. దీనికి సంబంధించినటువంటిది రుద్రంలోనే ఉన్నది. ఇప్పుడు ఈ నమకం అనేటువంటిది శివుడికి నమస్కారం చేస్తుంది. చమకం ఉంటుంది అంటే నాకు ఫలానాది ఇవ్వు. ఓకే. ఓ పరమేశ్వర నాకు ఇది ఇవ్వు. అందుకని నమకము చమకం అవి రెండు దాన్ని కలిపితేనే రుద్రం అంటారు. నమకం చమకం కలిపితే రుద్రం. అలాంటిది 11 సార్లు చదివితే ఏకాదశ రుద్రం. అటువంటి ఏకాదశ రుద్రం 11 సార్లు చేస్తే లఘురుద్రం. లఘురుద్రాన్ని 11 మంది చేస్తే ఋత్విక్కులు, అది మహారుద్రము. ఇప్పుడు మనం అదే చేస్తాం. అద్భుతం, అద్భుతం. రైట్. అగస్త్యుడు నడయాడిన నేల అనేది చాలా గొప్పగా చెప్తుంటారు కదా, ఏంటి అగస్త్యుడి గొప్పతనం? అగస్త్య మహర్షి మీరు ఇవాల్టిది కాదు, దేవతలకి ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఓకే లోపాముద్రతో సహితంగా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఎందుకంటే ఆ కాలంలో దీపాన్ని కనిపెట్టినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఓకే. గొప్ప శస్త్రాల్ని, గొప్ప అస్త్రాల్ని కనిపెట్టినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఓకే. ఇప్పటికీ కూడా అగస్త్య మహర్షి ఒక బ్యాటరీని ఎలా కనిపెట్టాడు అన్నది చాలా వీడియోల్లో, యూట్యూబ్లో వాటిలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఆయనకంత శక్తి ఉన్నది, ఆయనకంత తెలివితేటలు ఉన్నాయి. తర్వాత ఇంకో విషయం ఏంటి, రాముడు రావణాసురుని సంహరించేటువంటి క్రమంలో అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. మరి అక్కడ ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని చెప్పింది ఎవరు? అగస్త్య మహర్షి. ఆదిత్య హృదయం వీరిదేనా? అగస్త్య మహర్షి. తర్వాత లలితా సహస్రనామాలు మనం చదువుతున్నామంటే అది ఎవరి వల్ల వచ్చాయి? హయగ్రీవాగస్త్య సంవాదే. హయగ్రీవుడు అగస్త్య మహర్షి ఇద్దరు సంవాదం. వారు మాట్లాడుకున్నప్పుడు ఆవిర్భవించిందే లలితోపాఖ్యానంలో ఉన్నటువంటి లలితా సహస్రనామం. మరి వింధ్య పర్వతం పెరిగిపోతుందని దేవతలు, అసలు వింధ్య పర్వతం పెరిగిపోతే దక్షిణాదికి ఇంకా వెళ్తురు రాదని దేవతలు అడిగితే వచ్చి కాపాడినటువంటి ఆయన ఎవరు? అగస్త్య మహర్షి. కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గర నుండి దక్షిణాది యాత్రను చేసి దక్షిణ భారతదేశాన్ని అంతటినీ ఉద్ధరించినటువంటి గొప్ప మహర్షి ఎవరైనా ఉన్నారంటే అగస్త్యుడు. గొప్ప విచిత్రం ఏంటంటే ఈ అగస్త్య మహర్షి ఇప్పటికీ దర్శనమిచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నాయి భారతదేశంలో. ఇప్పటికీ అగస్త్య మహర్షిని చూసినటువంటి వారు యోగులు, మునులు, ఋషులు ఇప్పటికీ చాలా మంది అగస్త్య మహర్షిని చూసిన వారు ఉన్నారు. ఆయన ఇప్పటికీ ఉన్నాడు అగస్త్య మహర్షి. రైట్ గురుగారు, ఇంత గొప్ప యాగం ఇక్కడ తలపెట్టాము ఈ ఆలయంలో, అద్భుతం. సామాన్యుడు సొంతంగా చేయించుకోలేడా ఈ యాగాన్ని? యాగాది క్రతువులు ఒంటి చేతితో చేయగల సత్తా భగవంతుడు కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మీకు ఇందులో ఒక 15 మంది ఋత్విక్కులు 3 రోజుల పాటు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి వారికి ఇచ్చేటువంటివి ఉంటాయి, వస్త్రముల దగ్గర నుండి అన్ని కూడా వారికి ఇవ్వవలసి ఉంటుంది, దీక్షా వస్త్రాల దగ్గర నుండి. అదే మాదిరిగా ఆ 3 రోజులు కూడా, అంటే ఇందాక చెప్పినట్టు దీనికి ఒక ప్రోటోకాల్ విధానం ఉంటుంది, ఫలానాది ఇలాగే చేయాలి. 3 రోజులు శివుడికి అన్ని అభిషేకాలు జరగడానికి ద్రవ్యాలు, అభిషేక ద్రవ్యాదులు, అలాగే శివుడికి సంబంధించినటువంటి మనం సమర్పించేటువంటిది, అలాగే యాగం చేయడానికి కావలసినటువంటి ఆవు నెయ్యి దగ్గర నుండి హవిస్సు, రావి పుల్ల, లేకపోతే ఇవన్నీ కూడా ఏమంటే దాని బదులు యాగంలో పాల్గొనడం ఉత్తమం. చాలా మంచి. రైట్. ఎంత కట్టాల్సి వస్తుంది గురుగారు ఈ యాగంలో? అంటే
ఉదాహరణకి గోత్రనామాలు అమెరికాలో ఉంటారు, ఎక్కడ రాష్ట్రాల్లో నేను అది ఉంటారు. మీకు చెప్తాను, మీ ద్వారా ఓకే, మీరు ఓకే, చెప్తారు కానీ ఓకే. నేను ఇంత అంతా అని ఏమనుకోలే, అది మీకు నేను సరే చెప్తాను, గురుగారు, దాని ప్రకారం తప్పకుండా. మీరు సో ప్రత్యక్షంగా కూడా ఇక్కడికి వచ్చి పాల్గొనొచ్చా? చాలా మంచి అవకాశం. అవునా? నేను అదే చెప్తాను. ఆ, ఎప్పుడైనా మనకి వీలు కుదిరినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటే వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. అవకాశం ఉంది. ఇతరత్రా మనం వెచ్చించడం కన్నా ఇటువంటి ప్రాంతానికి వచ్చి ఇక్కడ కూర్చుని, అందుకనే మేము అకామిడేషన్ కూడా ఉంటుంది. ఓ 3 రోజులు టిఫిన్, కాఫీ, టీ, భోజనంతో సైతంగా ఆ, వచ్చినటువంటి వారికి మేము ఏర్పాటు చేస్తాము. అచ్చా అచ్చా. చక్కగా రావచ్చును, పాల్గొనవచ్చు, ప్రత్యక్షంగా ఉండవచ్చును. ఓకే. సో ఇక్కడికి రావాలంటే హైదరాబాద్ నుంచి అన్ని చోట్ల ట్రైన్స్, అన్ని బస్సులు. చక్కగా పాలకొల్లు వరకు ట్రైన్ సదుపాయం ఉంటుంది. ఓకే. పాలకొల్లు వస్తే ఇక్కడికి మేము చేరవేస్తాము. అచ్చా. రాజమండ్రి వరకు ఫ్లైట్ ఉంది, ఓకే. అక్కడ నుండి మీరు పాలకొల్లుకి రావచ్చు. శుభం. బస్సులు బోల్డ్ బస్సులు ఇంకా ఉన్నాయి, బోల్డ్. అన్ని విధాలుగానే అవకాశం. ఓహో, సూపర్ సూపర్. కానీ వచ్చేటువంటి వారు మాత్రం ముందుగా తెలియజేస్తేనే మనం అకామిడేషన్ అది ఇవ్వగలం. ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఇవ్వలేం. మన ప్రేక్షకులకి ఎట్లాగూ అనౌన్స్ చేస్తాము, వాళ్ళు కాల్స్ తీసుకొని మాట్లాడినప్పుడు పూర్తి వివరాలు వాళ్ళకి చెప్తాం కూడా. మనం ఎక్కడి నుంచి రావాలి, ఎలా వెళ్ళాలి, లొకేషన్ ఏంటి కూడా వాళ్ళకి వాట్సాప్ ద్వారా, మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో మీ అందరికీ వాట్సాప్ ద్వారా ఈ సమాచారం అందుతుంది, అన్ని విషయాలు కూడా. గురుగారు రైట్, ఇప్పుడు సరే మీరు యాగం చేస్తున్నారు, మన వాళ్ళు గోత్రనామాలు పంపిస్తున్నారు, అట్లాగే ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటారు కూడా. వీళ్ళకి మనం కొత్త ప్రసాదాన్ని ఇంటికి కూడా పంపిస్తున్నాం కదా. అవును. సో ఆ ప్రసాదాన్ని ముందుగా ఏం చేయాలి, వాటిని ఎలా? అయ్యో, ఇందులో మనం పంపేది ఏంటంటే యాగ భస్మం పంపుతాం. ఓకే. అది చక్కగా ప్రతిరోజు దాంట్లో కొంత ఆవు నెయ్యో నువ్వుల నూనె ఏదో కలుపుకుని దాన్ని ప్రతిరోజు ధారణ చేయవచ్చు. అచ్చా. అలాగే రక్ష పంపుతాం, ఓకే. స్వామివారి రక్ష, అది చేతికి కట్టుకోవచ్చు. ఓకే. అలాగే ఇంకోటి ఏమైనా ప్రసాదం పాడైపోకుండా ఉండేటువంటిది పంపుతాం, ఓకే. దానిని కూడా చక్కగా వారు స్వీకరించవచ్చు. ఓకే. ఇదేమి మిగిలేటువంటిది కాదు, కటాకటికి సరిపోతుంది వాళ్ళకి. ఓకే. యాగం సమాప్తి సమయంలో పూర్ణాహుతి ఏం చేస్తారు? సో దాన్ని కంపల్సరీగా తప్పనిసరిగా దర్శించాలి అంటారు. ఏంటి ఆ పూర్ణాహుతి యొక్క విశిష్టత ఏంటి? మీకు పేరులోనే ఉన్నది. పూర్ణమైనటువంటి ఫలము దేనివల్ల వస్తుంది అంటే, మనం ఈ యాగంలోనే అనేక రకాల దేవతలకి ఆవిర్భాగాలు అవన్నీ ఇస్తాం. అవును. అది అయిపోయిన తర్వాత పూర్ణమైనటువంటి ఫలాన్ని కాంక్షించి మనం పూర్ణాహుతి చేస్తాం. అక్కడతోటి అది పూర్తి అయినది అనేటువంటి సంకేతం కూడా దానివల్ల వస్తుంది. ఓకే. దాంట్లో కొన్ని సుగంధ ద్రవ్యాలు, అలాగే వట్టివేరు, గంధము, లేకపోతేనేమో ఇవన్నీ కూడా దాంట్లో వేసి, ఇది మన మంత్రభాగంలో సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి అనేటువంటి మంత్రంతో ఇక్కడతోటి ఆ యాగం పరిసమాప్తి అవుతోంది. మహానుభావ, మేము తలపెట్టినటువంటి కార్యక్రమం పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మాకు ఉసిగి, ఏదైతే మేము సంకల్పం చెప్పుకున్నామో ఆ సంకల్పం అంతా నెరవేరి మాకు మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పూర్ణాహుతి చేస్తాం. రైట్. సో 2026లో శని ప్రభావం ఎక్కువ అంటున్నారు. మరి అలా శని ప్రభావానికి గురయ్యే వాళ్ళు కానీ లోనయ్యే వాళ్ళు ఈ యాగంలో పాల్గొనొచ్చా? దానివల్ల ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయా? ఖచ్చితంగా కలుగుతాయి. ఇక్కడ ఈ యాగంలో శనేశ్వరుడు ప్రతికూలించేటువంటి రాశులే కాక రాహుపీడ అధికంగా ఉండేటువంటి వారు కూడా పాల్గొనవచ్చు. ఓకే. మన ఇందరాకి ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం చెప్పుకుంటూ ఇక్కడ మరి సర్పయాగం జరిగిందని చెప్పు. అవును. ఆ సర్పయాగానికి తశాంతిగా ఆయన మంత్రజపం చేశాడు. అవును. ఎవరు? అగస్త్య మహర్షి. అవును. అందుకని ఎవరి జాతకాల్లో అయితే సర్పదోషాదులు, కాలసర్పదోషాదులు, కుజదోషాదులు, నాగశాపాదులు ఉన్నాయో, ఏలినాటి శని, ఈ సర్ప సంబంధమైనటువంటి వారు ప్రధానంగా పాల్గొనవచ్చు. ఓకే. అలాగే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా గ్రహస్థితిని మార్చగలిగిన సత్తా ఉన్నవాడు. అవును. శనేశ్వరుడు కర్మకారకుడు. ఈ శనేశ్వరుని యొక్క గతిని సైతం మార్చగలిగి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి అటు రాహువు ప్రభావము లేదా జాతకాల్లో ఉండేటువంటి సర్ప సంబంధమైనటువంటి దోషాల వారు, అలాగే ఈ శని ప్రభావం కలిగి ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా యాగంలో పాల్గొనవచ్చు. శుభం శుభం. ముందుగా గురుగారు, నాకు ఈ అగస్త్యేశ్వరుని దర్శించాలని ఉంది. ఎందుకంటే మీరు చెప్పిన విధానం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కసారి మన అగస్త్యేశ్వరుని దర్శించి అసలు ఆయన విశిష్టత చెప్తే ప్లీజ్ రండి. ఓం కైలాసపీఠాసన మధ్య సంస్థం భక్తై సనందాదిభిరర్చమానం భక్తార్తిదావానలమప్రమేయం ధ్యాయేదుమాలింగిత విశ్వభూషణం ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణైః వ్యాఘ్రకృత్యం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం.
హర నమః పార్వతీపతయే హర హర మహదేవ శంభో. మా ఉమా అగస్త్యేశ్వర స్వామి వారు, మీరు ఆ లింగాన్ని చూసారా? ఇక్కడ పైన స్వామివారికి కొప్పు కూడా ఉంటుంది. ఏంటంటే దాని విశిష్టత ఇక్కడ చూడాలి. మీరు అనేక శివలింగాలు చూసి ఉండొచ్చు. ఈ లింగం చూడండి, ఆ రంగు, ఆ వర్ణము అనేటువంటిది కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఇది ఎవరో తయారు చేసినటువంటి లింగం కాదు, అగస్త్య మహర్షి యొక్క తపశ్శక్తిలోంచి ఉద్భవించినటువంటి లింగం. మీకు మా చుట్టుపక్కల కొప్పు ఉన్నటువంటి దేవాలయాలు చాలా తక్కువ. ఉమా కొప్పులింగేశ్వరుడు అని పలివెల క్షేత్రంలో స్వామివారికి కొప్పు ఉంటుంది. మా పాలకొల్లు క్షీరారామంలో కూడా స్వామివారికి చిన్న కొప్పు ఉంటుంది. తర్వాత మళ్ళా అగస్త్యేశ్వర స్వామి వారికి కొప్పు ఉంటుంది. మీరు ఆ రాయ మీరు గమనించండి, అది భూమి మీద ఉండేటువంటి వస్తువు కాదు. అగస్త్య మహర్షి అనేక రకాల టైం ట్రావెల్స్ చేస్తూ ఉంటాడు. ఆయన అనేక ప్యారలల్ యూనివర్సిటీస్లో తిరుగుతూ ఉంటారు. అనేక ప్రాంతాల్లో మరి ఆయన ఎక్కడి నుండి తీసుకొచ్చాడో, ఆ తపశ్శక్తి ఎక్కడ ఉద్భవించిందో మహానుభావుడు ఆ లింగ రూపంలో అక్కడ పెట్టారు. ఈ లింగం తాలూకు పవర్. మీరు ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నది. అంతమంది అన్ని ద్రవ్యాలతోనూ చేస్తారు. మరి ఒకవేళ సున్నప్రాయ అయితే అది కరిగిపోతుంది కదా. అంత శ్వేతవర్ణంలో లేదు, అస్సలు ఏ విధమైన పెయింట్ లేదు. స్వామివారి కొన్ని మీరు కింద సోమసూత్రాన్ని కూడా చూడొచ్చు. అది సహజంగా ఏర్పడ్డటువంటిది. ఇది తపశ్శక్తి మూలాన ఉద్భవించినటువంటి లింగం, ఋషి ప్రతిష్ఠిత లింగం. దీనికి ప్రాముఖ్యత ఎక్కువ. మీరు గమనించండి, లింగాల్లో కూడా చాలా రకాలైనటువంటి లింగాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఋషి ప్రతిష్ఠిత లింగం, లేదా మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులు, మనుషులు ప్రతిష్ఠించినటువంటి లింగం, జ్యోతిర్లింగాలు కొన్ని ఉన్నాయి. జ్యోతిర్లింగము అనేటువంటి దానికి ఇలా ఎత్తుగా పానపట్టం ఉండదు. ఈ భూమి మీదే లింగరూపం వచ్చేస్తుంది. మీరు శ్రీశైలం చూడండి, సోమనాథం చూడండి, లేకపోతే ఉజ్జయిని, కాశీ, భూమి మీదనే లింగరూపం ఉంటుంది, చుట్టూ పానపట్టం ఉంటుంది. అందుకని ఆ లింగాలు కూడా లోతుగా లోపలకు ఉంటాయి. ఇవి ఋషి ప్రతిష్ఠిత లింగాలు లేదా మనిషి ప్రతిష్ఠిత లింగాలకి పానపట్టం అనేటువంటిది ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనకి అది ఎంత గొప్పది అనేటువంటిది, ఆ శక్తి కూడా అక్కడే తెలిసిపోతుంది. ఉమాగస్తేశ్వరుని దర్శించండి, మహానుభావుడు పిలిస్తే పలికేటువంటి దేవుడు. ఇక్కడ ఎవ్వరు ఏ బాధని చెప్పుకుని ప్రత్యేకించి ఆరుద్ర నక్షత్రం రోజున వచ్చి లేదా కృత్తికా నక్షత్రం రోజున వచ్చి ఇక్కడ స్వామివారిని అభిషేకం చేసుకుంటారో వారు కోరిన కోరికలు అలా తీరుతాయి. చాలా ఖచ్చితంగా. రామాలయం ఈ క్షేత్రానికి ఆయన క్షేత్రపాలకులు. గొప్ప విచిత్రం ఏంటంటే, భద్రాచలంలో రాముడు ఏ విధంగా అయితే ఉంటారో ఇక్కడ రాముడు కూడా అదే మాదిరిగా ఉంటారు. ఇప్పుడంటే దేవాలయం అది కొంచెం కట్టేసి ఉంటుంది, మీకు చూపెడతాను. భద్రాచల క్షేత్రంలో స్వామివారు ఎన్ని భుజాలతోటి ఏ రకంగా ఆయన దర్శనమిస్తారో ఇక్కడ కూడా క్షేత్రంలో ఆయన అలాగే దర్శనమిస్తారు. ఆయన ఈ క్షేత్రపాలకుడు. గొప్ప విచిత్రం ఏంటంటే, ఆ ధ్వజస్తంభం పాడైపోయినప్పుడు తవ్వుతూ ఉంటే బయట కొన్ని విగ్రహాలు పెట్టారే, ఆ విగ్రహాలన్నీ లోపల నుండి కనబడ్డాయి. అంటే వాళ్ళ లెక్క ప్రకారం అనుకున్నది ఈ దేవాలయం కింద భూగర్భంలోనే ఇంకో దేవాలయం ఏదో ఉన్నది అంతర్లీనంగా. మరి లేకపోతే లోపల నుండి విగ్రహాలు రావు కదా. ఆల్రెడీ పైన గుడి ఉన్నప్పుడు కింద విగ్రహాలు ఎందుకు బయటపడ్డాయి అని వాళ్ళు ఆలోచన చేస్తే కింద కూడా ఏదో ఒక మహాద్భుతమైనటువంటి క్షేత్రము దాగున్నది అన్నది వారి యొక్క ఉద్దేశం. ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. అంటే పలానా ఆలయానికి వెళ్తే పలానా కోరిక తీరుతుంది, అంటే పలానా ఆలయానికి పలానా నక్షత్రం వాళ్ళు లేదంటే పలానా రాశి వాళ్ళు వెళ్ళాలి అనేది కొంత ఉంటుంది కదా. ఈ క్షేత్రానికి అలాంటి ఏమన్నా ఉందా ప్రత్యేకత? ప్రత్యేకత అంటే ఇక్కడ అటువంటిది ఏమీ లేకపోయినప్పటికీ ఇందులో ఉన్న విశేషం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టు అగస్త్య మహర్షి సర్పశాంతి కోసము ఆయన తాపత్రయపడి ఆ రకమైనటువంటి మంత్రాలను ఉచ్చరించాడు. కాబట్టి ఈ సర్పదోషాదులు, కాలసర్పదోషాదులు, నాగదోషాదులు, ఈ సర్పశాపాలు ఉన్నటువంటి వారు విశేషంగా ఇక్కడ శివుని ఆరాధన చేయవచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో, రాహువు నక్షత్రంలో పుట్టినటువంటి వారు, కృత్తికాది నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు కూడా స్వామివారిని ఆరాధన చేయవచ్చు. లేదు, అసలు స్వామివారి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే ఇది తత్పురుష ముఖము అంటారు. పరమేశ్వరునికి 5 ముఖాలు ఉంటాయి. వామదేవము, అలాగే సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానం అనేటువంటి ముఖాలు ఉంటాయి. ఒక్కొక్క ముఖంలో ఒక్కొక్క చోట దర్శనమిస్తాడు మహానుభావుడు. ఇది తత్పురుష ముఖము అంటారు. ఇది చూసినంత మాత్రం చేతనే ఈప్సితార్థములు నెరవేరుతాయి. అంటే కోరికలు,
పలానా ఉద్యోగం రావాలి, పలానా వ్యాపారాభివృద్ధి జరగాలి. మేము ఇక్కడ చేసిన వాటిలో సగానికి సగం ఎటువంటి పూజలు అంటే వివాహం జరగాలి, అచ్చా సంతానం కలగాలి. ఇవి ఎక్కువ సక్సెస్ అయినటువంటివి. అచ్చా క్షేత్రం ఇది. ఆ క్షేత్రాలకు ఎలాంటి కోరికలతో ఇక్కడ రావాలి అంటే వివాహం జరగని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు. సంతానం కోసం వారు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఓకే ఓకే గురుగారు, ఆ లింగానికి ఆ కింద ఆకారం ఏంటి? ఆకారం కానీ సోమసూత్రము అంటారు. ఇది సహజంగా ఏర్పడినటువంటి. ఇప్పుడు చూడండి, సోమసూత్రం ఉన్నటువంటి శివలింగాలు చాలా పవర్ఫుల్ లింగాలని మనకి చెప్తూ ఉంటారు. కరెక్ట్. ఇక్కడ సహజంగా ఏర్పడినటువంటి సోమసూత్రం. ఆ అగస్త్య మహర్షి యొక్క తపశ్శక్తి వలనే ఆ సోమసూత్రం అన్నది ఏర్పడి అది అలా ప్రతిష్ఠ చేయబడింది. అంటే ఆ లింగం యొక్క శక్తిని అది తెలియజేస్తుంది. చాలా మహాద్భుతమైనటువంటి లింగం అని అర్థం. సో ఫైనల్గా మన అగస్త్యేశ్వర స్వామి దర్శనం లభించింది. నిజంగా అదృష్టం. నిజం నిజం. మీరు నిన్న అనుకున్నారా అసలు? అదే అంటున్నా, అసలు ట్రైన్ టికెట్స్ కానీ ఏమీ లేకుండా అలా రాగలిగాము. వెంటనే మీరు అనుకున్న క్షణంలోనే వచ్చేసాము. చాలా సంతోషం గురుగారు. ఒక అద్భుతమైన క్షేత్రం దర్శనం కలిగింది. అలాగే ఫైనల్గా మన యొక్క ఈ త్రయాహ్నిక మంగళ చండీ సహిత మహారుద్ర యాగం యొక్క విశిష్టత మరొక్కసారి మన ప్రేక్షకుల కోసం, ఎందుకు పాల్గొనాలి, వాళ్ళు ఎందుకు రావాలి? తప్పకుండా ఈ మహారుద్ర యాగాన్ని మనం ఎందుకు తలపెడుతున్నాము అంటే ఒకటే కారణం. ఆరుద్ర నక్షత్రం రోజున పరమశివుడిని బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేస్తే దాన్ని మించినటువంటి ఫలితం లేదు. ఈ శరీరాన్ని మనకి భగవంతుడు ఇచ్చినందుకు పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అతి శీఘ్రంగా ప్రసన్నం చేసుకోవడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ కొన్ని ఉంటాయి. అలా ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు. కాబట్టి ఇవో జరిగేటువంటి పౌర్ణానికి జరిగేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటిగా చెప్తారు దాన్ని. ముక్కోటి దేవతలు శివుడిని ఆరాధించేటువంటి రోజు. కాబట్టి ఆ రోజును పురస్కరించుకుని మనం ఈ మహారుద్ర యాగం చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చును, పరోక్షంగా పాల్గొనవచ్చును. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక మనిషి తన జీవితంలో ఎన్ని హోమాలు చేసుకుంటారో అన్ని హోమాదులు కూడా మనం ఈ యాగంలో చేస్తాము. దీంట్లో పాల్గొన్న దీని వైబ్రేషన్స్ ఆల్రెడీ ఈ యాగంలో ఇప్పుడు మేము 4-5 మహారుద్రాలు చేసాం. దీనిలో పాల్గొన్నవారు ఒకసారి పాల్గొన్న వాళ్ళు మానకుండా మళ్ళీ అన్ని యాగాలకి వచ్చారు. మాతో అలాగే ట్రావెల్ అయ్యారు. ఫస్ట్ యాగం చేసాము, వాళ్ళు అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఇవాళకి మేము యాగం చేస్తున్నామంటే పలానా మొట్టమొదటిసారి కొవ్వూరులో చేసాము, పాలకొల్లో చేసాము, లేకపోతే వెంకటాపురంలో చేసాము. ఇలా చేసినప్పుడు ఇప్పుడు అగస్త్య మహర్షి ప్రతిష్ఠిత లింగంలో చేస్తున్నాం. మొదటి యాగానికి వచ్చిన వాళ్ళు మా అన్ని యాగాలకి వాళ్ళు కంటిన్యూగా అలా కంపల్సరీగా ఫాలో అవుతున్నారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు అనుకున్నటువంటిది జరిగింది. కాబట్టి ఇందులో అందరూ పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క కృప ఖచ్చితంగా కలుగుతుంది. సో గురుగారు ధన్యోస్మి, థ్యాంక్ యూ. సో ఇంత మంచి యాగంలో మాకు ఒక భాగం కల్పించినందుకు సర్వదా శతదా కృతజ్ఞులం మేము. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులారా మరొకసారి చెప్తున్నాను, మర్చిపోకండి. ఇంతకంటే అంటే శివుడి పుట్టిన రోజున, శివలింగం ఆవిర్భవించిన రోజున, ఆ కాలంలో శివలింగోద్భవ కాలంలో మనం ఆయన పూజలో పాల్గొనడం కంటే ఇక జీవన్ముక్తికి సంబంధించి ఇంతకంటే గొప్ప విశేషము, సమయము, సందర్భం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నించండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మిస్ కాకండి. మనం ఈ పార్టీలు, ఈ సరదాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇలాంటిది మనకి ఎప్పటికీ దొరకదు. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ నెంబర్కి ఫోన్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.